ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి ఐఫోన్ 16 Pro Max దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ అయితే ఈ రోజు తీసుకొని రాబోతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 1 year దాకా నేనైతే యూస్ చేస్తున్నా యాజ్ ఏ ప్రైమరీ ఫోన్. మీరు ఎన్నో వీడియోస్ లో చూసుండొచ్చు. అండ్ ఐఫోన్ 16 Pro కి కూడా మీరు ఇదే రివ్యూ కన్సిడర్ చేయొచ్చు. ప్రో కి ప్రో మ్యాక్స్ కి జస్ట్ ఒక బ్యాటరీ అండ్ అట్ ద సేమ్ టైం మీకు డిస్ప్లే సైజ్. ఈవెన్ మనకి 16 Pro లో వచ్చేటప్పటికి ఎప్పుడైతే మీరు ఫొటోస్ క్యాప్చర్ చేస్తారో, ముఖ్యంగా ఇందులో మీకు 5x దాకా డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. వేరే అందులో వచ్చేటప్పటికి మీకు కేవలం 3x దాకా మాత్రమే రావడం జరుగుతుంది. జస్ట్ అంతే తేడా, రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని సేమ్. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇయర్ 17 సిరీస్ లో లాంచ్ చేసిన వాటిల్లో ఎలాంటి భేదాలు లేవు, ఒక్క డిస్ప్లే అండ్ బ్యాటరీ తప్ప. ఈవెన్ కెమెరా సెంట్రిక్ గా కూడా కెమెరాలో జూమింగ్ ఆప్షన్స్ కూడా సేమ్ ఉండడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్. సో ఇంత లేట్ గా ఈ రివ్యూని తీసుకొని రావడానికి రీజన్ ఏంటి అని అంటే, వాస్తవానికి ఇప్పుడు కూడా చేయాలని లేదు, బట్ చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే ఈ 16 Pro ఏదైతే ఉందో మీకు 70 నుంచి 72,000 రూపాయలకి, అలాగే 16 Pro Max ఏదైతే ఉందో మీకు బేస్ వేరియంట్ 90,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ కి దీన్ని కన్సిడర్ చేయొచ్చా? సో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ విషయంలో మాత్రం ఫెంటాస్టిక్. ఎందుకంటే ఇదంతా కూడా టైటానియం ఫ్రేమ్ తో మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటిలో కూడా సిరామిక్ షీల్డ్ ని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. వీళ్ళంటాం మాత్రం ఇది ఐఫోన్ లో టఫెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ అని చెప్పని అంటున్నారు, కానీ బట్ డే 1 లోనే ప్రీవియస్లీ మనం ఐఫోన్ 16 సిరీస్ అన్బాక్సింగ్ చేసినప్పుడు జస్ట్ ఫోన్ బీరోల్ తీసేటప్పుడు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి చూసాను, బట్ అక్కడ చిన్న స్క్రాచెస్ అయితే కనిపించినాయి. సో వీళ్ళు ఎంత చెప్పినా గానీ ఇంకా ఈ సిరామిక్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొని రావాలనే నా అభిప్రాయం. ఇమ్మీడియట్ గా మీరైతే ఫోన్ కొనుక్కున్న వెంటనే కంపల్సరీగా మీరైతే టెంపర్ గ్లాస్ అయితే వేయించుకోండి. బట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ గ్లాస్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అంటే కింద పడిందంటే పగులుతుంది. ఇది కూడా గ్లాస్ ఆబ్వియస్లీ బ్రేక్ అవుతుంది. అండ్ సైడ్ అంతా కూడా మీరు ఏదైనా కేసు వేడుకుంటే నాకు బెటర్ అని నేను అంటాను, ఈవెన్ టైటానియం అయినా కానీ. ఎందుకంటే కింద పడ్డదంటే నొక్కులు పట్టడం ఇలాంటివన్నీ కూడా వెరీ కామన్. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి కెమెరా షట్టర్ బటన్ ఉంటుంది చూసారా, కెమెరా కంట్రోలర్ బటన్, ఇదంతా కూడా మనకి కైండ్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్ తోటి, అంటే మనకి సాఫ్ట్ టచ్ ని డిటెక్ట్ చేయాలి కదా, సో దానికోసం అని చెప్పి డిజైన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇది డ్యామేజ్ అయిందంటే హోల్ బాడీ రిప్లేస్ చేయాలి. అండ్ అగైన్ ఇట్ కాస్ట్ యూ అరౌండ్ 45,000 రూపాయలు ఏమో చెప్పారు వీళ్ళు. సో ఇక్కడ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో బిల్డ్ పరంగా ఫెంటాస్టిక్, దాంట్లో నో డౌట్. ఈవెన్ ఇది IP68 రేటింగ్ తో మనకు రావడం జరుగుతుంది, 69 కాదు. సో వాటర్ రెసిస్టెంట్ గానీ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. సో అండర్ వాటర్ మీరు 1.5 మీటర్ డెప్త్ వరకు వెళ్ళి అప్రాక్సిమేట్లీ 30 minutes దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. బోత్ ఐఫోన్ 16 Pro అలాగే 16 Pro Max కూడా. సో డిజైన్ అండ్ బిల్డ్ పరంగా అయితే ఫెంటాస్టిక్. అండ్ వీటిలో మీకు కొంచెం యూనిక్ గా కావాలి, యూనిక్ లుక్ కావాలి అన్నట్లయితే కనుక డిజర్ట్ టైటానియం చూడండి, ఇది ఒక్కటే మీకు మంచి కలర్. ఈవెన్ లుక్ కూడా బాగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. ఈవెన్ యాపిల్ ప్రమోట్ చేస్తుంది కూడా ఇదే. నేనైతే వెనకాల బ్యాక్ కేస్ ఏం లేకుండా, బట్ దీనిపైన నేనేం చేస్తున్నానంటే ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది చూసారా ప్రొటెక్షన్ కవర్. సో ఆ ప్రొటెక్షన్ కవర్ తో అయితే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఫీల్ రావాలి అన్న ఉద్దేశంతో బేసిక్ గా. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డీసెంట్ అని నేను చెప్తాను. ఒకవేళ అన్లెస్ అండ్ అంటిల్ మీకు పెద్ద స్క్రీన్ కావాలి, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలంటేనే మీరు ప్రో మ్యాక్స్ కి వెళ్ళండి. ఈవెన్ నేను ఇందాక మీకు చెప్పినట్లు 5x జూమ్ లో నేను ఫొటోస్ తీసుకోవాలనుకుంటే, లేదు అన్నట్లయితే కనుక 16 Pro ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దాంట్లో మీకు 6.3 inches స్క్రీన్ రావడం జరుగుతుంది, వేరే ఇందులో మీకు వచ్చేటప్పటికి 6.9 inches దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే డౌట్ లేదు, వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను చెప్తాను. బట్ ఇక్కడ కూడా మీకు ఒక క్యాచ్ ఉంది. ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే, నేనైతే Samsung S25 Ultra కూడా నేను యూజ్ చేసి చూసాను. రెండిటిలో అంటే ఒక ఐఫోన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు అన్నట్లయితే డెఫినెట్లీ దిస్ ఇస్ వెరీ గుడ్ డిస్ప్లే. బట్ కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటాను అన్నట్లయితే, నేను డైవర్ట్ చేస్తున్నాను కాదు, మరి ఇది ఇందులో వాడచ్చా వాడకూడదో నాకు తెలియదు కానీ, బట్ నాకు డిస్ప్లే పరంగా మాత్రం Samsung S25 Ultra లో మాత్రం ఫెంటాస్టిక్ అనిపించింది. ఈవెన్ ఇది కూడా మీకు HDR10 డాల్బీ విజన్ ఇవన్నీ సపోర్ట్ ఉంటుంది. బట్ 2000 nits ఆఫ్ బ్రైట్నెస్, ఇక్కడ 2600 nits ఆఫ్ బ్రైట్నెస్. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి కోటింగ్ రాదు, రిఫ్లెక్షన్స్ కనిపిస్తా ఉంటాయి. దీని మీద మనకి రిఫ్లెక్షన్స్ కనపడవు. రెండు కూడా మనకి LTPO ప్యానల్స్ వస్తే 1 to 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ అయ్యేదాకా మనకి వేరీ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంతేకాదు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా దీనిలో ఉంది. నో డౌట్ ఫెంటాస్టిక్ డిస్ప్లే. బట్ నాకు కంటెంట్ పరంగా వాచ్ చేయాలి, కలర్ యాక్యురసీ ఇది బాగుంటుంది, బట్ కంటెంట్ వాచింగ్ కి మాత్రం నాకు Samsung చాలా బాగా అనిపిస్తుంది. అగైన్ దట్స్ అప్ టు యువర్ చాయిస్. అండ్ దీనికి సంబంధించినటువంటి రివ్యూ, అంటే ఇది కాదు, S24 కి సంబంధించినటువంటి రివ్యూని కూడా మేము ముందు తీసుకొస్తాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉన్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా ఓన్లీ వీడియోగ్రఫీ గురించి నేను మాట్లాడుతున్నాను. వీడియోగ్రఫీకి మాత్రం ఇది పెట్టింది పేరు, అసలు మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే నాలాగా, ఈవెన్ నేను ట్రావెల్ చేసినప్పుడు ఈ కెమెరాస్, ఈ సెటప్, కెమెరామెన్ అడిషనల్ గా ఇవన్నీ తీసుకెళ్ళాలంటే కొంచెం హెట్రిక్ ఉంటుంది, అలాగే కొంచెం హ్యాసల్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డైరెక్ట్
డైరెక్ట్ ఇన్స్టెంట్ గా నేను దీనిలో స్విచ్ అయిపోయి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంటాను. చాలా బాగా అనిపిస్తా ఉంటది. బట్ దీంట్లోనే ఒక కాన్ ఉంది. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో దాంట్లో ఓకే ఇది మంచి ఫొటోస్ ని క్యాప్చర్ చేస్తుంది, కానీ నాట్ లైక్ అదర్ మొబైల్ ఫోన్స్. అగైన్ ఇక్కడ నాకు కొంచెం బెస్ట్ చెప్పాలి అన్నట్లయితే సామ్సంగ్ బాగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ గూగుల్ పిక్సెల్ కూడా మీకు బెటర్ గా ఇది చేసే అవకాశం ఉంది, లేదా వివో కూడా వెళ్ళిపోవచ్చు. చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేస్తుంది. ఫోటోగ్రఫీ పరంగా అయితే నేను పెద్దగా దీన్ని అయితే రికమెండ్ చేయను, కానీ ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ ముఖ్యంగా సెల్ఫీ కెమెరాస్ అలాగే రేర్ కెమెరాస్ యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దిస్ ఇస్ ద బీస్ట్ అని చెప్తాను. ముఖ్యంగా స్టెబిలైజేషన్ అలాగే వాయిస్ క్లారిటీ, ఎలాంటి ఎడిషనల్ మైక్రోఫోన్ యాక్సెసరీస్ ఇట్లాంటివి లేకుండా డైరెక్ట్ గా మీరు ఫోన్ ద్వారా అయితే రికార్డ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అమేజింగ్. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 18 ప్రో చిప్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రిపుల్ ఏ గేమ్స్, రే ట్రేసింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. ఇప్పటిదాకా ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో, స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కూడా తోపని అంటాను. చాలా స్మూత్ ఉంటుంది, ఎలాంటి లాగ్ ఎలాంటి జీటర్ లేకుండా ప్రాపర్ అవుట్పుట్ మీరు తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇందులో ఉన్నటువంటి USB 3.2 పోర్ట్ తోటి డైరెక్ట్ గా మీరు ఎల్గార్తో కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మీ గేమ్ ప్లే అంతా కూడా మీరైతే స్ట్రీమ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ బ్యూటిఫుల్. ఈవెన్ దో దీంట్లో మనకు వచ్చేటప్పటికే 8GB ఆఫ్ ర్యామ్ ఉన్నా కానీ ఎలాంటి ల్యాగ్ లేకుండా 100% గేమ్ అయితే ఆడుకోవచ్చు. బట్ కొంచెం హీట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇదంతా కూడా మనకి టైటానియం బాడీతో వస్తుంది కాబట్టి అల్యూమినియం బాడీ కన్నా టైటానియం హీట్ డిసిపేషన్ ఏదైతే ఉందో కొంచెం లో ఉంటుంది కాబట్టి సో కొంచెం వామ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఇప్పుడు 17 సిరీస్ లో వీళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి అల్యూమినియం బాడీకి వెళ్ళిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైం లోపలంతా కూడా వీళ్ళు లిక్విడ్ వేపర్ చాంబర్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ మనకు కూలింగ్ ఇంకా బెటర్ గా ఉంటుంది. బట్ బిల్డ్ పరంగా లేదా ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో అక్కడ మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది కంపేర్ టు టైటానియం కన్నా గానీ, విచ్ ఇస్ గుడ్. ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక కాన్స్ విషయానికి వద్దాం. సో కాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కంపల్సరీ ప్రైమరీగా ఐఫోన్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే స్లో ఛార్జింగ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ రాదు. ఎస్, దీంట్లో కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఉండదు. సో ప్రోలో వచ్చేటప్పటికి మీకు 3582 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఛార్జింగ్ స్పీడ్ కూడా మనకి ఇందులో చాలా స్లోగా ఉంటుంది. వైర్ ద్వారా వచ్చేటప్పటికి మీకు 25 వాట్స్ దాకా మాక్సిమం సపోర్ట్ చేస్తే, వైర్లెస్ లో మీకు వచ్చేటప్పటికే 15 వాట్స్ దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లో 120 వాట్స్ అలాగే 7550 mAh ఆఫ్ ద బ్యాటరీస్ ను కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం మన ఇండియాలోనే. బట్ వీళ్ళు ఇంకా 4000 3000 దగ్గరే స్టిక్ అయిపోయి ఉన్నారు. ఆ 25 వాట్స్ ఇంకా డబుల్ డిజిట్ లోనే స్టిక్ అయిపోయినారు. మిగతా వాళ్ళందరూ ట్రిపుల్ డిజిట్ లోకి వెళ్తే, సో వీళ్ళంటే మాత్రం మీకు స్టెబిలైజేషన్ కాలేదు ఇంకా టెక్నాలజీ. అది స్టెబిలైజేషన్ వస్తే మేము తీసుకొస్తామని అంటున్నారు. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్, స్టిల్ ఇప్పుడు వీళ్ళైతే లిథియం అయాన్ బ్యాటరీస్ ని యూజ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు గనక బ్యాటరీ బ్యాకప్ కి పెద్దగా నాకు కన్సర్న్ ఏం లేదు, నేను ఎక్కడంటే అక్కడ ఛార్జ్ చేసుకోగలను అని అనుకుంటే గనక డెఫినెట్లీ మీరైతే చూడండి. ఖచ్చితంగా రోజుకు 2 సార్లు అయితే మీరు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో మీరు ప్రో సిరీస్ వాడుతున్నా గానీ. నేను ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మార్నింగ్ రీఛార్జ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం అరౌండ్ ఇంకా 27% ఆఫ్ ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పటికే అది 13% 14% అవుతుంది. సో మళ్ళీ తిరిగి రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అది కూడా నేను పొద్దున 9కి ఛార్జర్ రిమూవ్ చేసిన తర్వాత. ఇక మీరు పొద్దున 7కి మీరు ఫోన్ వాడటం స్టార్ట్ చేశారంటే ఈ పాటికి 2సారి ఛార్జ్ చేయడం కూడా అవుతుంది. అండ్ ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు కూడా కొంచెం లైట్ గా వార్మ్ అవుతూ ఉంటుంది. దీన్ని కూడా మీరు అయితే దృష్టిలో పెట్టుకోవచ్చు. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రం ఒకవేళ మీరు ఆ బ్యాకప్ కోసం చూస్తుంటే కనుక నన్ను అడిగితే దీనికన్నా మార్కెట్ లో చాలా మంచి ఫోన్స్ ఉన్నాయని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ పర్పస్ గా చూసుకున్నారు అన్నట్లయితే లైక్ స్క్రిప్ట్ రైటింగ్ అవ్వచ్చు, లేదన్నట్లయితే ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా వాడుతుంటారు అన్నట్లయితే, అదేనండి ఏఐని ఎక్కువగా వాడుతుంటారు అన్నట్లయితే కనుక బిగ్ నో ఫర్ దిస్. ఈవెన్ దో వీళ్ళు ఏఐని ఇంట్రడ్యూస్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి కూడా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. థర్డ్ పార్టీ యాప్స్ మీద వీళ్ళు ఇంకా స్టిల్ డిపెండ్ అవుతున్నారు, చాట్ జీపీటీ లాంటి వాటి మీద. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వీటికన్నా ఈవెన్ ఇంకా చెప్పాలంటే 10-12 వేల రూపాయల మొబైల్ ఫోన్ లో కూడా వీటికన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేయగలవు. సో దీంట్లో అయితే నాకు పెద్ద ఇన్నోవేషన్ ఏం కనిపించట్లేదు, ఒక యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పేరు తప్ప. సో నన్ను అడిగితే కనుక అంటే ఏదో చిన్నగా మెసేజెస్ వీటన్నిటిలో మనకి వర్క్ అవుతుంది, కానీ నాట్ లైక్ ఆండ్రాయిడ్. నిజంగా ప్రొడక్టివిటీ పరంగా కావాలంటే కనుక కంపల్సరీగా మరొక ఆండ్రాయిడ్ అయితే డిపెండ్ అవ్వాల్సిందే. సో నేను సెకండరీ ఫోన్ కింద ఆండ్రాయిడ్ ని యూజ్ చేస్తున్నాను. సో యాపిల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీని అయితే స్కిప్ చేయండి. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే స్టిల్ ఇది ఒక చాలా పెద్ద కాన్. ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ లో వీళ్ళైతే చేంజ్ అయ్యారు. దీంట్లో కూడా మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 128GB వస్తుంది. ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సమ్వేర్ అరౌండ్ మీకు 90GB 95GB వస్తుంది. దాంట్లో యాప్స్ అన్ని పోగా మీరు పర్సనల్ ఫోటోస్ వీడియోస్ తీసుకుంటే అస్సలు స్టోరేజ్ ఉండదు. మళ్ళీ అగైన్ క్లౌడ్ స్టోరేజ్ మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ 75 రూపాయలు పెడితే 50GB ఇస్తారు. సో నన్ను అడిగితే స్టోరేజ్ కూడా మీ మెయిన్ కన్సర్న్. స్టోరేజ్ అంటే అసలు మినిమం ఫోటోలు తీస్తే అవి స్టోర్ అవ్వడానికి దానిలో స్టోరేజ్ అన్న ఉండాలి. సో అది కూడా ఉండదు. దీంట్లో మెమరీ కార్డ్ ఉండదు కాబట్టి మీకు అక్కడ పెద్ద బ్యాక్ డ్రాప్ అవుతుంది. అండ్ మీకు 256GB వెళ్ళిపోయారంటే మళ్ళీ అరౌండ్ 15 నుంచి 20 వేల రూపాయలు మీకు డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. సో నన్ను అడిగితే మీరు
బేస్ వేరియంట్ ప్రైజింగే వీళ్ళు సేల్ లోకి తీసుకొస్తుంటారు కాబట్టి ఏది 72,000 రూపాయలు పెట్టినా లేదా 90,000 రూపాయలు పెట్టినా బేస్ వేరియంటే ఉంటది కాబట్టి నన్ను అడిగితే బేస్ వేరియంట్స్ ని స్కిప్ చేయడం మంచిది. బట్ బేస్ వేరియంట్స్ ఆ ప్రైస్ తెస్తారు కాబట్టి స్టిల్ అయినా గానీ నేను కొనుక్కుంటానన్నానంటే ఇక మీ అదృష్టం అది, ఇంకా దాని గురించి నో కామెంట్స్ అని నేను చెప్తాను. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి సిరీస్ ఏదైతే ఐఫోన్ 17 సిరీస్ ఉంది సార్, దాంట్లో బేస్ వేరియంట్ 256 GB తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ సేల్స్ లో మనం ప్రోని 72,000 రూపాయలకి, అలాగే ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికే 89,90,000 రూపాయలు కొనొచ్చా అని అంటే గనక చూడండి. అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది, కంపల్సరీగా నేను ఐఫోన్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను, మంచి బడ్జెట్ లో వస్తుంది, కానీ ప్రైజింగ్ మాత్రం మంచి ప్రైజింగ్, ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో తీసుకొస్తున్నారు. ప్రైజింగ్ మాత్రం టూ గుడ్, బట్ అగైన్ అక్కడ కొన్ని కాన్స్ ఉన్నాయి. సో వాటిని నేను యాక్సెప్ట్ చేస్తాను, వాటిని నేను బేర్ చేయగలను అని అంటే గనక డెఫినెట్లీ సింప్లీ గో అహెడ్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.